కాసేపట్లో కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లనున్నారు. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే ముద్రగడ నివాసానికి ఆయన అనుచరులు చేరుకున్నారు. ప్రస్తుతానికి షరతులు లేకుండానే వైసీపీలోకి ముద్రగడ చేరనున్నారు. అవకాశం అవసరాన్ని బట్టి పిఠాపురం స్థానం పరిశీలించే యోచనలో అధికార పార్టీ ఉంది. ముద్రగడ కుమారుడికి నామినేటెడ్ పదవి హామీ ఇస్తోంది. వచ్చే వారంలో సీఎం సమక్షంలో పార్టీలో చేరనున్నారు ముద్రగడ. ఇక ముద్రగడ నివాసం వద్ద తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, బలరాం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు దాదాపుగా ఖరారైందని చెప్పాలి. అయితే మరి కాసేపట్లో వైసీపీ పెద్దలందరూ కూడా కిర్లంపూడి ముద్రగడ నివాసానికి అయితే మాత్రం చేరుకోనున్నారు. ప్రస్తుతానికి మనం ముద్రగడ కిర్లంపూడి వద్ద తన నివాసం వద్ద అయితే మాత్రం మనం ఉన్నాం. ప్రస్తుతానికి మనతో పాటు అంటే వీళ్ళందరూ కూడా అంటే కిర్లంపూడి నివాసం వద్ద తన కార్యకర్తలు అనుచరులందరూ కూడా ఒక్కొక్కరుగా ముద్రగడ ఇంటికి అయితే మాత్రం వస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వైసీపీకి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డితో పాటు మరో కోఆర్డినేటర్గా ఉన్న పిల్లి బోస్ కూడా ఈ నివాసానికి అయితే మాత్రం వస్తారు. అదేవిధంగా సుమారుగా 15 మంది జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ముద్రగడ నివాసానికి వచ్చి ఈ వైసీపీ బృందం అందరూ కూడా ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం వైసీపీలోకి రావాలని చెప్పి ఆహ్వానించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే ప్రస్తుత కాకినాడ ఎంపీగా ఉన్న చలంశెట్టి సునీల్తో పాటు జిల్లాకు సంబంధించిన పలువురు ముఖ్య నేతలందరూ కూడా ముద్రగడ నివాసానికి అయితే చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ముద్రగడ పద్మనాభంతో మంత్రాలు జరిగిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడించే అవకాశం కూడా ఉందని కూడా చెప్పొచ్చు. గత 2 రోజుల క్రితం జక్కంపూడి గణేష్ కూడా ముద్రగడ పద్మనాభాన్ని కలిసి మిథున్ రెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడించారు. ఆ సమయంలో మిథున్ రెడ్డితో మాట్లాడిన సమయంలో ముద్రగడ పద్మనాభం అయితే మీరు నన్ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా లేక సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని చెప్పి ఒక క్లారిటీ కూడా అడగడం కూడా జరిగింది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు, మీరు ఖచ్చితంగా పార్టీలోకి రావాలి, వచ్చి మీ సేవలు అయితే మాత్రం పార్టీకి అందించాలని చెప్పి మిథున్ రెడ్డి కూడా చెప్పినట్లయితే మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం ఎటువంటి షరతులు లేకుండా పూర్తి స్థాయిలో అంటే పార్టీకి పనిచేసేందుకైతే మాత్రం పార్టీలో చేరేందుకు దాదాపుగా ఖరారైందని చెప్పాలి. ఇప్పుడు ఆహ్వానించడంతో అయితే ఇప్పుడు పార్టీలో చేరుతారు. అంటే వచ్చే వారంలో సీఎం సమక్షంలో అయితే పార్టీలో చేరే అవకాశం ఉంది. అయితే ఈ నెల 12వ తేదీన వస్తారని చెప్పి కొంత సమాచారం కూడా అందుతుందని కూడా మనం చెప్పుకోవాలి బలరాం. ఏదేమైనప్పటికీ కూడా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం అధికార వైసీపీ పార్టీలో చేరేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పాలి. మరి కాసేపట్లోనే వైసీపీ బృందం అయితే మాత్రం ఇక్కడికి వచ్చి ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం సాధారణంగా కూడా ఆహ్వానించే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం. సతీష్, అంటే ఎటువంటి హామీలు వైసీపీ అధిష్టానం నుంచి ముద్రగడకు అందే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం ఎటువంటి షరతులు లేకుండా పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసేందుకైతే మాత్రం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ముద్రగడ తనయుడు గిరికి అయితే మాత్రం ఒక నామినేటెడ్ పదవి ఇస్తా అని చెప్పి అధిష్టానం అయితే మాత్రం ఒక హామీ అయితే మాత్రం ఇచ్చింది. అదేవిధంగా దాంతోపాటు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారా లేదా అనే అంశంపై ఒక ఉత్కంఠ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముద్రగడ కావచ్చు లేకపోతే ముద్రగడ తనయుడు కావచ్చు, అయితే ఇటు పిఠాపురం నుంచి కానీ పత్తిపాడు నుంచి కానీ లేకపోతే పెద్దాపురం ఈ 3 స్థానాల నుంచి కూడా పోటీ చేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అధిష్టానం ఏది నిర్ణయిస్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మాత్రం తన అనుచరులతో కూడా ముద్రగడ చెప్పినట్లు కొంత సమాచారం అయితే మాత్రం అందుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారా లేకపోతే పరోక్ష రాజకీయాల్లో ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రచారం చేస్తూ తన వంతు బాధ్యత నిర్వహిస్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ అయితే మాత్రం రావాల్సి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే తన తనయుడైతే మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేందుకు ఇప్పటికే అంటే ఇటు పిఠాపురం కావచ్చు లేకపోతే పత్తిపాడు కావచ్చు లేకపోతే పెద్దాపురం కావచ్చు ఈ మూడు నియోజకవర్గాలకి ఇప్పుడే కూడా ముద్రగడ పద్మనాభం తన సొంత సర్వే కూడా చేయించుకున్నారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, రాజకీయంగా పోటీ చేస్తే కనుక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలనే ఉద్దేశంతో అంటే వైసీపీ నుంచి అయితే పోటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుందని, మిగిలిన పార్టీల నుంచి కూడా పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందనే దానిపై పూర్తి స్థాయిలో సర్వేలు కూడా నిర్వహించుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే మాత్రం మరి కాసేపట్లో అయితే మాత్రం వైసీపీ పెద్దలతో కూడిన ఒక బృందం అయితే మాత్రం ముద్రగడ నివాసానికి అయితే రానున్నారు. వచ్చిన తర్వాత ముద్రగడని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా ఫోన్లో కూడా మాట్లాడించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం. సతీష్, అంటే ముద్రగడ అడుగులకు సంబంధించి ఆయన అనుచరులు కావచ్చు, ముఖ్యంగా కాపు నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు?
ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రయాణం అనేది ఒక ఆసక్తిగా మారింది. మొదట్లో అయితే చూసుకుంటే కనుక అధికార వైసీపీ పార్టీలో చేరతారని చెప్పి కొన్ని ఊహాగానాలు రావడంతో ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించి కొన్ని సానుకూల పరిస్థితులు నడిచిన నేపథ్యంలో ఖచ్చితంగా అధికార పార్టీలోనే చేరతారని చెప్పి కొన్ని విశ్లేషణలు కూడా కొనసాగాయని చెప్పుకోవచ్చు. తర్వాత జనసేన పార్టీ వైపు కూడా చూస్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు కూడా ముద్రగడ పద్మనాభాన్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్కు ముద్రగడ పద్మనాభానికి మధ్యన లేఖల పర్వం కూడా నడిచింది. అయితే దాదాపుగా ముద్రగడ పద్మనాభం అయితే జనసేన పార్టీలో చేరతారని చెప్పి కొన్ని వార్తలు కూడా వినిపించిన నేపథ్యంలో అయితే వాళ్ళిద్దరి మధ్యన టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కావచ్చు, లేకపోతే సీట్లు సర్దుబాటులో కొన్ని విభేదాలు రావడంతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా జనసేనలో చేరేందుకైతే మాత్రం ముద్రగడ నిరాకరించినట్టు ఒక లేఖ కూడా రాసిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఇదే నేపథ్యంలో కనుక మనం చూసుకుంటే కనుక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అధికార వైసీపీలో చేరేందుకైతే మాత్రం దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీ పెద్దలతో కూడా మాట్లాడిన నేపథ్యంలో ఈరోజు వైసీపీలో చేరుతున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీ పార్టీ మాత్రం వ్యూహాత్మకంగా జనసేన పార్టీకి కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ చెక్ పెట్టేందుకైతే మాత్రం ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో ఉన్న కాపులు ఎవరి వైపు చూస్తారో ఎటువైపు చూస్తారో అనేది మాత్రం కొంచెం ఆసక్తిగా కూడా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటు జనసేన పార్టీ వైపు ఉంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ వైపు ఉంటారా, లేకపోతే ముద్రగడ పద్మనాభం కావచ్చు, లేకపోతే హరిరామ్ జోగయ్య కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఇప్పటికే హరిరామ్ జోగయ్యకి సంబంధించి తన తనయుడు కూడా వైసీపీలో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ రోజు అయితే మాత్రం ముద్రగడ పద్మనాభాన్ని కూడా పార్టీలో చేర్చుకునేందుకు ఆహ్వానించేందుకు అయితే మాత్రం వైసీపీ పెద్దలు కూడా వస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అంటే ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు కూడా అధికార వైసీపీ పార్టీ వైపులోకి రావడంతో కాపులు ఎటువైపు వస్తారో ఎటువైపు చూస్తారనే అంశంపై కొంత సందిగ్ధత కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎటువైపు చూస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.